అందరికీ నమస్కారం అండి. అమరావతి సంరంభం నుంచి మనం కొద్దిగా బయటకు వస్తున్నాం. నిన్నటి బ్రహ్మాండంగా జరిగిన సభ దగ్గర నుంచి ఈ సభ కంటే ముందుగా ఒక 2-3 గంటలు ముందుగా అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో. ఒక ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే. ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు. హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. కేవలం 7 నెలల్లో మాత్రమే. ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా? హైటెక్ సిటీ పేరు మారుతుంది. పేరు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి 1, 2026 అంటే ఈ వాళ్ళ నుంచి కరెక్ట్గా 7 నెలలు లెక్కేసి రాసి పెట్టుకుందాం అందరం. 7 నెలల్లో అమరావతిలో హైటెక్ సిటీ, అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా, చాలా అధునాతనంగా, చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు. ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు. భారతదేశం ఏంటి, ఆసియా ఖండంలోనే లేనే లేదు. కేవలం యుఎస్, యూరోప్లో ఒక 5-6 ప్రదేశాల్లో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఒక రకంగా కేవలం నాసా, గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వితిన్ 7 months 7 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి 1, చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు. జనవరి 1, 2026 అంటే జనవరి 1 అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన రాబోయే జనవరి 1 క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే IBM అనే ప్రఖ్యాతమైన అమెరికన్ ఐటీ కంపెనీతో, అదేవిధంగా TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతదేశంలో చాలా గొప్ప కంపెనీ TCS ఆల్రెడీ వైజాగ్లో ఒక యూనిట్ 12,000 మందితో వాళ్ళకి యూనిట్ ప్రారంభించబోతున్నారు. TCS, IBM వీళ్ళిద్దరితో కలిసి మెడ్రాస్ IIT CDAC సహకారంతో L&T వాళ్ళు 7 నెలల్లో కట్టబోయే అత్యంత అధునాతనమైన బిల్డింగ్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పడబోతోంది. ఇప్పటిదాకా చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ఇవంతా అయ్యేదా పోయేదా అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు చెప్తున్నాం, రాసుకోండి. ది డిఫరెన్స్ దట్ ది క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ అమరావతి, నాట్ ఓన్లీ ఇన్ అమరావతి. ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్ని, ఆరకల్ని తెచ్చి హైటెక్ సిటీ అనే బిల్డింగ్లో మొట్టమొదటిసారి పెట్టి ఎంత హైదరాబాద్కే ఒక మణిమకుటమయ్యేది, అసలు అర్థం కానీ మనం ఊహించినంత గ్రోత్ని హైదరాబాద్కి తెచ్చిందో అంతే గ్రోత్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ వ్యాలీలో, ఇంతకుముందు ఎట్టయితే హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ కట్టామో ఆ బిల్డింగ్ చుట్టుపక్కలంతా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఎట్టయితే వచ్చాయో, ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో ఈ TCS, IBM వీళ్ళిద్దరూ L&T చేత కట్టించబడుతున్న ఇంకో విషయం అంటే హైటెక్ సిటీ కూడా అప్పట్లో హైదరాబాద్లో L&T వాళ్ళు కట్టింది. అదే అప్పట్లో 14 నెలల్లో కట్టినారు, ఈసారి 7 నెలలే ఇచ్చాం వాళ్ళకి టైం. ఈ 7 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం అనే ఒక సంస్థ కోసం IBM, TCS కలిసి ఏర్పరచబోతున్న ఈ యొక్క సంస్థ కోసం మనం వితిన్ 7 monthsలో క్వాంటమ్ వ్యాలీ అనేది సృష్టించబోతున్నాం. ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. దానికి ఎక్కడ చోటు ఉందో కూడా వాళ్ళకి L&T వాళ్ళకి చూపించాము. వాళ్ళు వితిన్ 7 months బిల్డింగ్ కట్టబోతున్నారు.
సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంత గొప్పగా చెప్తున్నారు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏం వస్తుంది, అసలు ఇన్ని కొత్త టెక్నాలజీ అయినంత మాత్రాన అన్ని ఉద్యోగాలు, అన్ని సంస్థలు అన్నీ వస్తాయా అంటే హైటెక్ సిటీ కంటే పెద్దదవుతుందా, పెద్దదా చిన్నదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏర్పరచబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా కేవలం వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్ దగ్గర ఉండేదాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా మన అమరావతిలోనే ప్రారంభించబడుతుంది. బహుశా ఏమనుకోవద్దు, చాలామంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదమే ఇప్పటిదాకా వినుండరు కూడా. అంత అత్యంత అధునాతనమైన శాస్త్రీయమైన సైంటిఫిక్ దీంట్లో పూర్తిగా దాన్ని ఆంగ్లంలో చెప్తే అర్థం కాకపోవచ్చు కూడా. కొంతవరకు నేను జస్ట్ సింపుల్గా అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుంది అనేది 1-2-3 ముక్కల్లో చెప్పను ప్రయత్నం చేస్తాను. సాధారణ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, ఇందాకే చెప్పుకున్నాం. ఒక రకంగా వీటిని సూపర్ కంప్యూటర్లు సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అని చెప్పచ్చు. అంత అత్యంత అపారమైన సామర్థ్యం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఉంటుంది. దీంతోపాటు కొత్త డ్రగ్స్ కావచ్చు, ఆర్థిక విశ్లేషణలు కావచ్చు, ట్రేడింగ్ స్ట్రాటజీలు కావచ్చు, ఇంతెందుకు దాన్ని ఏమన్నా ఎలక్ట్రానిక్ వోల్ట్ బ్యాటరీస్ మొదలుకొని ప్రతి ఒక్క దీంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వాడచ్చు. కమ్యూనికేషన్స్ కావచ్చు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, క్వాంటమ్ సెన్సార్స్ కావచ్చు, క్వాంటమ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవంతా ఇట్లాంటి టెక్నాలజీ అంతా ఆర్థిక పరిధి విస్తృతికి దోహదం చేస్తాయి. కోడింగ్ కావచ్చు, డేటా షేరింగ్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ వంటి అన్ని రంగాల్లో సాధారణ కంప్యూటర్ల కంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా వర్క్ చేస్తాయి. ఇప్పటికే గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా కంపెనీలు, నాసా కావచ్చు, మెడికల్ ఫీల్డ్స్లో కావచ్చు, అనేక వ్యవస్థల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సెంటర్లు నాకు నేను చెప్పినట్టు 7 మాత్రమే ఉన్నాయి, కేవలం 7 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి, భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలోనే వస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్. ఒక్కసారి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొట్టుచోండి, మీకు పుంకాలుగా వస్తాయన్నమాట. సో అంత పెద్ద టెక్నాలజీ అమరావతిలో మొట్టమొదటిసారి పెట్టబోతున్నారు. బెంగళూరులో కాదు, హైదరాబాద్లో కాదు, దాన్ని ఢిల్లీలో కాదు, ముంబైలో కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. ఏమీ లేని ఈ చోట ఇది ఎట్లా పెడతారంటే దట్ ఈస్ ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంతవరకు కనీసం ఊహించిన ఏ ముఖ్యమంత్రి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు, అసలు అలా ఉందని గురించి తెలుసుకోలేదు పాపం. అట్లాంటి ఐబిఎంని నిన్న పొద్దున్న తీసుకొచ్చి టీసీఎస్తో వాళ్ళకి అనుసంధానం చేసి ఎల్ఎన్టీతో వాళ్ళని త్రైపాత్రిక ఒప్పందం పెట్టి ఈ ముగ్గురు కలిసి ఎల్ఎన్టీ దాన్ని బిల్డింగ్ కడుతుంది అండ్ టీసీఎస్ అండ్ ఐబిఎం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ని భారతదేశంలో అమరావతిలో ఆవిష్కరించబోతున్నాయి. దేశానికి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది అత్యంత పెట్టుబడులు తెచ్చే కొత్త టెక్నాలజీ.